రైళ్లలో నిత్యం లక్షల మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. తక్కువ ఛార్జీలు, సుఖవంతమైన ప్రయాణం కావడంతో ట్రైన్లను చూస్ చేసుకుంటారు. కొందరు ఆహార పదార్థాలతో పాటు నీళ్లు, ఇతర వస్తువులను స్టేషన్లలో కొంటూ ఉంటారు. ఎంఆర్పీ ధరల కంటే కాస్త ఎక్కువకే అమ్ముతుంటే ఆ మొత్తం ఇవ్వడం ఇష్టం లేకపోయినా జర్నీలో అవసరపడతాయని తీసేసుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి కూడా రైల్వే స్టేషన్లోని స్టాల్లో కేక్ ప్యాకెట్ కొనాలి అని చూశాడు. అదనంగా 10 రూపాయలు ఇవ్వాలని దుకాణదారుడు చెప్పడంతో ఎదురు ప్రశ్నించాడు. ఆ తర్వాత దుకాణదారుడు వ్యవహరించిన తీరుతో షాక్ అయ్యాడు. అస్సాంలోని గౌహతి రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అవినాష్ అనే వ్యక్తి ఇటీవల రైలు ప్రయాణం చేశాడు. ఈ క్రమంలోనే గౌహతి రైల్వే స్టేషన్లో ఒక దుకాణం దగ్గరకు వెళ్లి కేక్ ప్యాకెట్ అడిగాడు. దాని ఎంఆర్పీ ధర 40 రూపాయలు. ఆ మొత్తం డబ్బును ప్రయాణికుడు దుకాణదారుడికి ఇచ్చాడు. కానీ అతను తీసుకోలేదు. మరో 10 రూపాయలు ఇవ్వాలని చెప్పాడు. ఎంఆర్పీ అంతే ఉంది గదా అని చెబితే 10 రూపాయలు ఇవ్వాల్సిందే అని తిరిగి సమాధానం ఇచ్చాడు షాప్ కీపర్. ఇక తాను ఎందుకు ఇవ్వాలి అంటూ ప్రయాణికుడు ప్రశ్నించాడు. ఎంఆర్పీ ధర కంటే ఎక్కువ కమ్మడం నేరమని చెప్పాడు. దాంతో కోపం తెచ్చుకున్న దుకాణదారుడు ప్రయాణికుడి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. కేక్ ప్యాకెట్ లాక్కుని డబ్బులను టేబుల్ పై విసిరేశాడు. అంతేకాదు ప్రయాణికుడితో వాగ్వాదం పెట్టుకున్నాడు. ఇదంతా సదరు ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో చిత్రీకరించసాగాడు. ఫోన్ ని చూసిన దుకాణదారుడు లాక్కునే ప్రయత్నం చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా నెటిజన్స్ తమకెదురైన అనుభవాలను పంచుకుంటున్నారు. దుకాణదారుడి వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ప్రయాణికుడు అవినాష్ ఐఆర్సీటీసీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. చర్యలు తీసుకోవాలి అంటూ కోరాడు. వెంటనే స్పందించిన అధికారులు కూడా సదరు వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించినట్లు తెలిసిందే. జరిమానా కూడా విధించారు అని సమాచారం. దుకాణదారులు నిబంధనలు పాటించాలి అని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. పలువురు నెటిజన్లు ఫ్రిడ్జ్ ఛార్జీలంటూ కూల్ డ్రింక్స్, మంచినీళ్ల బాటిళ్లపై కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇదొక పెద్ద స్కామ్ అంటూ చెప్పుకొచ్చారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరూ ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది.